డికే అరుణ గారు కూడా పలు సందర్భాల్లో చెప్పారు. నాకు టికెట్ ఇప్పించానని వంశీచంద్రరెడ్డి చెప్పుకుంటున్నాడు. కానీ నాకు టికెట్ ఇచ్చింది రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ తప్ప వంశీచంద్రకి ఏంటి సంబంధం అని. సి సి ఈ మాట నేను ఎందుకు చెప్పినానంటే, డీకేఆర్ నగర్ ఏదో ఒక సందర్భంగా వంశీచంద్రరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించింది నేను అనే మాట డీకేఆర్ నగర్ చెప్పిన దానికి ప్రతిస్పందనగా నేను ఈ మాట చెప్పడం జరిగింది. డీకే అరుణ వంశీచంద్రరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించింది లేదు, గెలిపించే స్థాయి డీకే అరుణకు లేదు. కల్వకుర్తి ఎక్కడనో, గద్వాల ఎక్కడనో. కల్వకుర్తికి డీకే అరుణకు అసలు సంబంధమే లేదు. నన్ను గెలిపించింది నా కల్వకుర్తి కార్యకర్తల కష్టం, కల్వకుర్తి ప్రజలు ఆశీర్వదిస్తే నేను కల్వకుర్తి ఎమ్మెల్యే అయినా. ఆమె వాళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళ అభ్యర్థినే గెలిపించుకోలేనటువంటి వ్యక్తి మా కల్వకుర్తి వచ్చి నన్ను గెలిపించేదేంది? మొన్న గద్వాల జరిగిన ఎన్నికల్లో చూసినాము, పట్టుమని 7,000 ఓట్లు రాలేదు, డిపాజిట్ పోయింది ఆమె బలపరిచినటువంటి అభ్యర్థికి. నేను మొన్న కల్వకుర్తిలో కసిరెడ్డి నారాయణ రెడ్డి గారిని పోటీ చేయించుకున్నా, నారాయణ రెడ్డిని నేను గెలిపించుకున్నా. నేను గర్వంగా చెప్తా, మా అభ్యర్థి నారాయణ రెడ్డి గారు కల్వకుర్తిలో మేము గెలిపించుకున్నామని. డీకే అరుణ గారు ఒక వ్యక్తిని, ఒక బీసీ బిడ్డని పోటీ చేయించి వాళ్ళ అల్లుని కోసం కృష్ణమోహన్ రెడ్డిని గెలిపించనీకే వాళ్ళ పార్టీకి వెన్నుపోట పొడిచి ఒక బీసీ బిడ్డకి వెన్నుపోట పొడిస్తే 7,000 ఓట్లు రాలేదు. అట్లాంటి ఆమె నేను కల్వకుర్తిలో వంశీచంద్రరెడ్డిని గెలిపించిన అని చెప్పేది. వాస్తవానికి 2014లో కూడా ఎట్లయితే ఇవాళ మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో వాళ్ళ బీజేపీ గద్వాల అభ్యర్థికి వెన్నుపోటు పొడిచి ఓటమికి కారణమైందో, ఎట్లయితే మక్తల్లో ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థికి వెన్నుపోటు పొడిచి వాళ్ళ తమ్ముడికి మద్దతు ఇచ్చిందో, అట్లా కాంగ్రెస్లో ఉండి కూడా 2014లో వంశీచంద్రరెడ్డి ఓడిపోవాలని నాకు వ్యతిరేకంగా కుట్రలు చేసింది 2014లో. ఆ కుట్రలన్నింటినీ కూడా ఛేదించుకొని నా కార్యకర్తల బలంతో నేను కల్వకుర్తిలో ఎమ్మెల్యేగా గెలిచి బయటికి వచ్చిన. లేకపోతే ఆమె కుట్రలు నన్ను ఓడగొట్టనీకే 14లో కూడా కుట్రలు చేసింది. మొన్న ఎట్లయితే బీజేపీలో మక్తల్ తర్వాత గద్వాల, ఆమె ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ పార్టీ సొంత పార్టీలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళని ఓడగొట్టనీకే కుట్రలు చేసే అటువంటి నేపథ్యము, ఆ అలవాటు ఉన్నటువంటి వ్యక్తి డీకే అరుణ గారు. అంటే వాళ్ళు ఆ పార్టీలో ఎందుకు ఉంచుకుంటారు, ఎందుకు జాతీయ ఉపాధ్యక్షురాలని చేస్తారు? ఇప్పుడు అదే కదా భారతీయ జనతా పార్టీకి నేను దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీకి సంబంధించి గద్వాల వెళ్ళండి, మీరు గద్వాల ఎవరినైనా అడగండి. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో డీకే అరుణ గారు భారతీయ జనతా పార్టీకి అభ్యర్థికి బలోపేతం చేసిండ్రా, వాళ్ళ అల్లుడైనటువంటి కృష్ణమోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చిండ్రా? గద్వాల్లో అడగండి, ఏం చెప్తారో చూడండి. మక్తల్ పోయి అడగండి, మక్తల్లో బీజేపీ అభ్యర్థి అయినటువంటి జలంధర్ రెడ్డి వైపు ఉన్నదా డీకే అరుణ? లేదంటే అక్కడ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన వాళ్ళ తమ్ముడైనటువంటి రామ్మోహన్ రెడ్డి వైపు ఉందా అని అడగండి. ప్రజలే చెప్తారు. ప్రజలు ఏం చెప్తారో ప్రజలు చెప్పిందే వినండి. నిజంగానే ఒకవేళ క్షుణ్ణంగా ఆలోచన చేస్తే వాళ్ళే చెప్తారు, మేము మా రాజ్యము గద్వాల మా బలం ఉంది, మా కుటుంబానికి మాకు డీకే అరుణ పేరు మీదనే 30-40 వేల ఓట్లు ఉన్నాయి గద్వాల అని చెప్తారు వాళ్ళు. నిజంగా డీకే అరుణ పేరు మీద 30-40 వేల ఓట్లుంటే మరి బీజేపీ అభ్యర్థికి 7,000 ఎందుకు వచ్చినాయి? ఎక్కడ పోయినా 30-40 వేల ఓట్లు? బీజేపీ అభ్యర్థికి 7,000 వచ్చినాయంటే ఐదర్ గద్వాల డీకే అరుణ గారికి బలమన్నా లేకుండా ఉండాలి, లేదంటే ఆ బలాన్ని బీజేపీ కోసం కాకుండా వాళ్ళ అల్లుడికి ఉపయోగం చేసి ఉండాలి. సో ఇవన్నీ కూడా రాజకీయాలలో విలువలు లేనటువంటి వ్యక్తులు చేసేటువంటి ఈ వ్యవహారాలు ఇవన్నీ కూడా. అండ్ నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, డీకే అరుణ గారికి టికెట్ ఇప్పించింది వంశీచంద్రరెడ్డియే. 2009లో నేను ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సభ్యునిగా ఉన్నాను. 2014లో వంశీచంద్రరెడ్డి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సభ్యులుగా ఉన్నారు. 2009 ఈ 2 ఎన్నికలప్పుడు కూడా టెక్నికల్గా ఎవరికి టికెట్ ఇవ్వాలని నిర్ణయించేది ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో. నేను 2009లో 2014లో ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సభ్యునిగా ఉండి డీకే అరుణ పేరు సిఫారసు చేస్తేనే డీకే అరుణకు కాంగ్రెస్ పార్టీలో టికెట్ వచ్చింది. చాలా స్పష్టతతోటి ఈ విషయాన్ని నేను చెప్తున్నాను. డీకే అరుణ గారి మీద ఇన్ని ఆరోపణలు చేశారు కదా, మరి అప్పుడు టికెట్ ఇవ్వాలని ఎందుకు సిఫారసు చేశారు? అప్పుడు మీ పార్టీలో ఉన్నప్పుడు మంచిదైందా, పక్క పార్టీలోకి వెళ్ళేటప్పటికి కాదు? ఇప్పుడు మా పార్టీలో డీకే అరుణ గారు ఉన్నప్పుడు మేము పూర్తిగా డీకే అరుణ గారికి మద్దతు ఇచ్చినాము. మేము వాళ్ళ లెక్క కాదు, ఒక పార్టీలో ఉండి మా పార్టీలో ఉన్న వాళ్ళకి నష్టం చేసే విధంగా, మా పార్టీలో వాళ్ళకు మోసం చేసే విధంగా వ్యవహరించే వాళ్ళం కాదు. మేము మా పార్టీలో ఉంటే
మా పార్టీ వాళ్ళకు మేము అండగా ఉంటాము. మా పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్లకు వెన్నుపోటు పొడిచి వేరే పార్టీలో వాళ్లకు మద్దతు ఇచ్చేటువంటి మనస్తత్వం వంశీచంద్రెడ్డి కాదు. అట్లాంటి కుటిల రాజకీయాలు డీకే అరుణ చేస్తుంది, కానీ వంశీచంద్రెడ్డి ఎప్పుడు కూడా అట్లాంటి కుటిల రాజకీయాలు చేయరు. నేను కాంగ్రెస్ పార్టీ బిడ్డను, ఈ 3 రంగులను నమ్ముకున్నటువంటి వ్యక్తిని. ఎప్పుడు కూడా చేయి గుర్తు మీదనే పోటీ చేస్తా. నేను ఎప్పుడు కూడా చెయ్యి గుర్తు మీద ఎవరైతే పోటీ చేస్తారో వాళ్లకు మద్దతుగా నేను ఉంటాను, కానీ నేను చేయి గుర్తులో ఉండి ఇంకొక గుర్తుకు మద్దతు ఇచ్చుడు, నేను ఒక పార్టీలో ఉండి ఇంకొక పార్టీ మద్దతు ఇచ్చే అటువంటి కుసంస్కార కుటిలమైనటువంటి రాజకీయాలు, డీకే అరుణ లాంటి బంగ్లా రాజకీయాలు వంశీచంద్రెడ్డి ఎప్పుడు కూడా చేయడనే విషయాన్ని ప్రజలకు తెలుసు. నేను మళ్ళీ కూడా ఒకసారి ఆ విషయాన్ని చాలా స్పష్టతతో చెప్తున్నా.